కూడా తెలియజేస్తున్నాం. గతంలోనే డైనింగ్ హాల్ లేకపోతే గవర్నమెంట్ కూడా ఒప్పుకోవట్లేదు. మేము ఇప్పటికే చాలా ఖర్చు పెట్టి స్కూల్ వరకు డెవలప్ చేయడం జరిగిందండి. డైనింగ్ హాలు ఒకటి ముఖ్యమైనది. ఇప్పుడు ప్రస్తుతానికి డైనింగ్ హాల్ని గవర్నమెంట్ దృష్టిలో ఉంచాలనేటువంటి ఉద్దేశం ఉంది. 250 మంది పిల్లలు మధ్యాహ్నం భోజనం చేస్తారండి. మధ్యాహ్నం భోజన పథకంలో పిల్లలు క్లాస్ రూమ్లో భోజనం చేస్తే వాళ్ళ అన్నం అదంతా పట్టడం. అలాగే అధ్యక్షుడు సింగ్ గారికి, నా లెఫ్ట్ వైపు ఉన్న తెలుగుదేశం, బీజేపీ, జనసేన అధిరథ మహారాజులకి, రైట్ వైపు ఉన్న అధిరథ మహారాజు, నా వెనుకున్న మా బలమైన ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులకి, ముందున్న కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నమస్కరించుకుంటూ, పిల్లలకి నా బెస్ట్ విషెస్, మీడియా వారికి కూడా నమస్కారం. సేవా కార్యక్రమాలు చూశాను కానీ వాటి అన్నింటికి భిన్నంగా ఉండేది. ఎందుకంటే ఆన్ ది స్పాట్ డొనేషన్స్ ఇలా రావడం ఎప్పుడు కూడా చూడలేదు. శ్రీని గారి ముందుగా అర్థం చేయించారు. చెప్పన శ్రీని గారిని స్ఫూర్తిదాయకులు చేసింది ఈరోజు వీరబాబు గారు, వారి యొక్క తండ్రి గారి జ్ఞాపకార్థం, అలాగే శ్యామ్ గారు వారి యొక్క తండ్రి గారి జ్ఞాపకార్థం. అంటే పెద్దలకు ఆశీస్సులు ఉంటే వాళ్ళు మంచి ధరిస్తే మంచి జరుగుతున్నదని ఈరోజు కార్యక్రమం నిదర్శనం. వీరిద్దరు స్ఫూర్తి, ఈరోజు శ్రీని గారి స్ఫూర్తితో రేపు కంపల్సరీ ల్యాబొరేటరీ ఏదో అడుగుతా ఉన్నారు. అది కూడా మీరు ప్రాపర్ ఎస్టిమేట్స్ తో రండి, వాటిని ఎలా చేయాలో చేసే కార్యక్రమం తీసుకుంటారని తెలియజేస్తూ, ఇందాకే సోదరులు వ్యాపారాలు చెప్పారు. ఆ గోడ కట్టే కార్యక్రమంలో 5 లక్షలు ఖర్చు అయితే 15 లక్షలు ఇన్స్టిట్యూషన్ అమౌంట్ తీసి 10 లక్షలు కరెస్పాండెంట్ గా నేను సొంత డబ్బుల నుంచి గోడ కట్టడం జరిగింది. మీలాంటి నిస్వార్థ పనులు చేసే కార్యక్రమంలోనే భాగస్వాములు అవ్వడం అన్నది ఎన్డీఏ కూటమి కనీస బాధ్యత. అంటే మాకు మెట్లు ఎక్కుతున్నప్పుడు సత్యనారాయణ గారు నేను అనుకున్నాం, గత 5 సంవత్సరాలు అయితే ఖాళీ సైట్ వాళ్ళ కళ్ళల్లో పడలేదా అని చెప్పి అనుకుంటుంటే మా సోదరులు చేపరాజు గారు వచ్చి మా చర్చి సైట్ పడ్డారన్న వాళ్ళ కళ్ళల్లోనే అడిగితే మర్యాద ఉండదు ఏసీ భూములు అని చెప్పి వార్నింగ్ ఇచ్చేవాళ్ళని అన్న తర్వాత ఆలోచించుకున్నాం. వాళ్ళు భక్షించేవాళ్ళు, మీరు రక్షించేవాళ్ళు. ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించండి. తప్పకుండా మీ సంస్థ అభివృద్ధిలోని మా వంతు పాత్ర ఉండాలి. ఏ అవసరమైన ఎన్నికల ముందే మీకు హామీ ఇచ్చున్నాం. ఇప్పుడు అధికారంలో ఉన్నాం, అవకాశాలు వస్తాయి. సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఏదో ఒక సంస్థ నుంచి అడిగే అవకాశం ఉంటుంది. మీరు పెద్ద పెద్ద ఎస్టిమేట్స్ ఉండవు, నాకు తెలిసి చిన్న చిన్నవి ఉంటాయి. కాబట్టి ఏదో ఒక దాత సహకారంతో, ఎందుకంటే రాజమహేంద్రవరంలో దాతృత్వానికి ఎక్కడ కూడా లోటు లేదు. కాబట్టి సహకారం చేసే బాధ్యత తెలుగుదేశం, జనసేన, బీజేపీ మేము తీసుకుంటామని మీకు హామీ ఇస్తూ, వారి కార్యక్రమం తప్పకుండా 10 మందికి స్ఫూర్తిదాయకం అవుతుందని మరొకసారి తెలియజేసుకుంటూ, పిల్లలందరూ కూడా బాగా చదవండి. ఏ క్లాస్ మీరంతా? 9th క్లాస్. 10th క్లాస్ అవి మార్చ్ అనుకుంటే కదా, షెడ్యూల్స్ కూడా వచ్చినట్టున్నాయి ఎగ్జామ్స్ కి. బాగా ప్రిపేర్ చేయండి. మీరు కూడా బాగా చదువుకోండి, బాగా ఆడుకోండి, బాగా అల్లరి చేయండి. మీకు దగ్గరలో మంచి మంచి ఇంకా ఎడ్యుకేషన్ గా కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి. మీకు మంచి మంచి రిఫార్మ్స్ కూడా తీసుకుంటా ఉన్నారు. మీకు మంచి విద్యను ఇవ్వాలని చేస్తా ఉన్నారు. మీకు రాబోయే రోజుల్లో మంచి జాబ్ ఆపర్చునిటీస్ కూడా, చదివిన తర్వాత ఉద్యోగాలు లేక అందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో. ఇంతకుముందు మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అంటే ఏం చెప్పేవారు? ఆంధ్రప్రదేశ్ అమరావతి అని చెప్తే బతికి పెట్టుకున్నారు. కొంచెం 3 క్యాపిటల్స్ అనేవారు ఇంతకుముందు. ఇప్పుడు ఓన్లీ 1 and only క్యాపిటల్. ఏంటది? కాన్ఫిడెంట్ గా చెప్పండి, ఏంటి? అమరావతి. అది మన రాష్ట్ర రాజధాని. రేపు దేశానికి ఆదర్శం అవుతుంది. అంత బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు. మా జనరేషన్ గా మీ జనరేషన్ వాళ్ళు దాన్ని యూటిలైజ్ చేసుకుంటారు. ఎందుకంటే అంత బాగా డెవలప్ చేస్తున్నారు అమరావతిని. మీ ఇంట్లో మమ్మీ డాడీ అందరికీ చెప్పండి, అమరావతి రాబోయే రోజుల్లోనే ఇండియాకి ఒక రోల్ మోడల్ అవుతుంది. అందరికీ నమస్కారం. వారి తరఫున విధంగా చేయడం కానీ, అది ఎమ్మెల్యే గారి చేతుల మీద చేయడం. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి శ్రీనివాస్ గారు ఎంఎస్ స్పందించి ఈ స్కూల్కి అవసరమైనటువంటి ఒక సెట్టింగ్ నిర్మాణం చేయడానికి ముందుకు రావడం నిజంగా మనం అందరం కూడా అభినందించే విషయం. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఇతర వ్యక్తుల్ని మనం స్ఫూర్తివంతంగా తీసుకోవడం కానీ, మన ముందు ఎవరైతే ఇలాంటి కొత్త
ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి పెద్దలు ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇప్పుడు ఇక్కడ శ్రీనివాస్ గారు లాగే రేపు రాబోయే జనరేషన్ లో మీరు కూడా స్పందించి ఏదైనా మీరు సాయం చేయగలిగే స్థాయికి ఎదిగితే ఖచ్చితంగా 30 మందికి ఉపయోగపడేలాగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ మహోన్నతమైన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన ఎమ్మెల్యే ఆర్నేటి వాసు గారికి, తమ్ముడు వైసీ గారికి, మరి అందరూ తెలుగుదేశం నాయకులకి, జనసేన నాయకులకి, అలాగే ఈ స్కూల్ యాజమాన్యానికి అందరికీ కూడా వీరబాబు మా జన సైనికుడు. యాక్చువల్గా ఈ కంప్యూటర్లో ఎప్పుడో రెడీ చేసేది, ఎప్పటి నుంచో అయితే ఇద్దామనుకున్నాం. కానీ క్రిస్మస్ సందర్భంగా ఈ వేడుకలు జరుగుతున్న సందర్భంలో ఇవ్వడం నిజంగా మా అందరికీ కూడా ఆనందకరంగా చేసాం. అలాగే ఇటువంటి కార్యక్రమాల్లో ఒక స్ఫూర్తిగా తీసుకొని వెంటనే మీ సమస్యకి ఏదైనా సెట్ గురించి చెప్పగానే మరో దాత శ్రీనివాస్ గారు నిజంగా రియల్లీ గ్రేట్ సబ్జెక్ట్. ఎందుకంటే ఇన్స్పిరేషన్ కూడా చెప్పలేదు, ఇంకా మన మైండ్లో సెట్ చేస్తారన్న ఆలోచన మీకు రావడం నిజంగా గ్రేట్ అండి. అది కూడా మాకు కూటమి నాయకులు, తెలుగుదేశం నాయకులు కాబట్టి మేము కూడా గౌరవపడుతున్నాం. థ్యాంక్ యూ. అలాగే శ్యామ్ చాలా యాక్టివ్గా ఉంటాడు. వాటిలో అతను కూడా అందరికీ కూడా బుక్స్ ఇవ్వడం కూడా చాలా అందరికీ కూడా నా అభినందన తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యే గారు నిర్వహించారు ల్యాబ్ గురించి, కంప్యూటర్ ల్యాబ్ గురించి. అది కూడా సౌహృదయంతో ఎమ్మెల్యే గారు ఆలోచించి ఈ యొక్క స్కూల్కి దాన్ని కూడా లేని లోటుని తెలుస్తారని ఆశిస్తున్నాను. సార్ అలాగే కంప్యూటర్లు ఇస్తున్నారా? ఇంకేనా చాలా చేసి